ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులు 5:8. మన పూర్వమందు చీకటి, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. మరొకసారి చదువుతున్నాను. ఎఫెసీయులు 5వ అధ్యాయము 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. బైబిల్ మూసేయండి, నా వైపు చూస్తూ వాక్యం వినండి. మరి బైబిల్ సెలవిస్తున్నమాట, మీరు పూర్వము చీకటి అయి ఉన్నారు, కానీ ఇప్పుడైతే మీరు ప్రభుయందు వెలుగై ఉన్నారు. ఎవరి యందు వెలుగై ఉన్నాం? ప్రభునందంట మనం వెలిగించబడ్డాం. వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు, అవునా? వెలుగు ఉన్న చోట చీకటి ఉండదండి. అంటే మనందరం ఎట్లా ఉండాలి అంటే, ఈస్టర్కి క్యాండిల్ ఉంటుంది. ఆ క్యాండిల్ ఏం చేస్తారంటే ఒక్కొక్కరు వెలిగించుకుంటుంటాం. అప్పుడు మన దగ్గర ఉన్న కొవ్వొత్తులన్నీ మీ చేతిలో ఉన్నది వెలిగించబడతాది. వెలిగించిన దగ్గర చీకటి ఉండదు. చీకటి ఉంటే వెలిగించబడలేదు. అర్థమైంది అనుకుంటా. మనలో ఇంకా చీకటి ఉంటే వెలిగించబడలేదు. ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, మీరు ఇదివరకు చీకటిలో ఉన్నారు, ప్రభువునందు వెలిగించబడితే మీరు వెలుగై ఉన్నారంటున్నాడు ఆయన. ఈరోజు నా ప్రశ్న, వెలిగించబడ్డామా? వెలిగించబడితే చీకటి మనలో కనబడకూడదు. ఆమేన్ చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. వెలిగించబడితే చీకటి కనబడకూడదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమండి, మనలో చాలామంది క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, కానీ ఇంకా వెలిగించబడాలి అంటే మనలో ఉన్న చీకటి కనబడకూడదు. ప్రభునందు వెలిగించబడాలి. ఏమండి, మనం చర్చికి వచ్చి కొవ్వొత్తి వెలిగించడం కాదండి, నన్ను వెలిగించు ప్రభువా అని నువ్వు అడగాలి. కొవ్వొత్తి వెలిగించడం లోకంలో ఉన్న వాళ్ళు కూడా చేస్తారు కదా, వాళ్ళు కూడా కొవ్వొత్తులు వెలిగిస్తారు. అది కాదు క్రైస్తవ జీవితం. ప్రభువా, నేను వెలిగించబడి వెలిగిస్తూ కరిగిపోవాలి. ఆ వెలుగు ఆరకూడదు. ఎప్పుడు ఆగాలో తెలుసా? క్యాండిల్ అయిపోయి నీ లైఫ్ ఉన్నంత వరకు మనం వెలుగుతూ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రభు కోరుకుంటున్నాడు. ఏమండి, మనం దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభువా నా కోరిక తీరితే ఈ 10 క్యాండిల్స్ వెలిగిస్తానని మీరు చెప్తారు కదా. ప్రభువా నా కుమారుడు మంచి ఉద్యోగం, 100 క్యాండిల్ వెలిగిస్తా. దానికన్నా బెటర్ చెప్తున్నా, నాట్ క్యాండిల్ కాదు, మనమే వెలిగించబడాలని వాక్యం చెప్తాను. కొవ్వొత్తుల ఆరాధన ఆపి మనమే కొవ్వొత్తుగా మారి ఆయనను ఆరాధించాలని నా ప్రియుడు కోరుకుంటున్నాడు. చర్చిలో మనందరము వెలిగించబడిన దీపములాగా కనబడాలి ప్రభువుకి. ప్రభు ఇట్లా అలాగా నడుచుకొని వెళ్తుంటే మనందరి పైన లైట్ ఉండాలి. బైబిల్లో అట్లా ఎక్కడుంది మేడన లైట్? శిష్యులందరూ మేడ మీద గదిలో ఆరాధిస్తుంటే పైన కనబడింది లైట్ వాళ్ళకి. నువ్వు వెలిగించబడాలి. ఈరోజు మనం అందరం ప్రభువుని అడగాలండి, ప్రభువా నన్ను వెలిగించి ఎలాగైనా. ఈరోజు అదే మన ప్రార్థన అయి ఉండాలి. ప్రభా కొన్ని ఏరియాల్లో నాకు చీకటి
చీకటి ఉన్నదంటే నువ్వు ఇంకా వెలిగించబడలే అని అర్థం, వెలిగించబడలేదని అర్థం. ఏమండి, వ్యభిచార స్త్రీ ప్రభుతో మాట్లాడుతుంది. కొద్దిసేపు అలాగా మాట్లాడు చూడండి. ఆమె 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 చీకటితో ఉన్న ఆమె 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 అంత డార్క్నెస్, వేరే పురుషులతో జీవిస్తున్న ఆమె డార్క్నెస్, రాంగ్ రిలేషన్, కరెక్ట్ పద్ధతిలో వాడట్లే తన జీవితాన్ని. డబ్బుకి ఆశపడి చీకటి కార్యాలు చేస్తున్న ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభు మాటలు వింటుందండి. జాగ్రత్త చూడండి. ఎప్పుడు మనం వెలిగించబడతామంటే లిజన్ ద వర్డ్. ఆ మాటలు వినాలండి. మనం పడుకుండిపోవడానికే కాదు, ఆర్స్యంలో ఉజ్జీవం రావాలి అంటే పడుకుండిపోయిన వాళ్ళు తగ్గిపోవాలి, ఉండకూడదు అసలు. నిద్ర నిద్ర నిద్ర. మనం వెలిగించబడాలి. చూడండి, ఈ వ్యభిచార స్త్రీ వచ్చి ప్రభుతో మాట్లాడుతుంటే ప్రభు కొన్ని డైలాగ్స్ వేశారు. నీకు జీవజలం ఇస్తాను అన్న. చాలా బాగుంది, ఆఫర్ బాగున్నది, నాకు జీవజలం కావాలి, నేను ఇస్తాను, కానీ నీ భర్తను తీసుకురా అన్నాడు. అర్థం చేసుకోవాలండి, ప్రశస్తమైనది నీ జీవితంలో కావాలి అంటే ఎక్కడ నువ్వు చీకటి ఉన్న ఏరియా ఉన్నదో దానిని అడుగుతున్నాడు ప్రభు. నువ్వు గుళ్ళోని బూజు దులుపుతావా, మాపింగ్ చేస్తావా, అట్టు కాదు. ప్రభుతో ఇంట్రాక్షన్ జరిగితే డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాడు. నీకు ప్రశస్తమైన దీవెన కావాలి, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి, పైకెత్తబడాలి అంటే ప్రభు కోరుకుంటుంది నీలో డార్క్ ఏరియాని దేవుడు కార్నర్ చేశాడు. ప్రభుకి నీకు జీవజలం ఇవ్వడము చాలా ఇష్టం, కానీ ముందు నువ్వు వెలిగించబడాలి. ఆమెన్ చెప్పాలి. ఒకసారి అందరు నా వైపు చూడండి, నా వైపే చూడాలి. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ఆమె చీకటితో వచ్చింది, చీకటి కార్యాలు చేస్తున్న ఆమె ప్రజలకి దూరంగా ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల్లో నీళ్ళు ఎందుకు పట్టుకుంటుంది ఆమె ఒక్కరితే? ఎవరు చూడకూడదు, ఎవరు చూడకూడదు. సీక్రెట్ లైఫ్. నన్ను అందరూ, నా మీద ఒక ముద్ర ఉన్నది, పాపం చేసే స్త్రీ అని. దాన్ని మళ్ళీ నేను చెప్పించుకోవాలా? సీక్రెట్ లైఫ్. ఏమండి, చాలా దేవుడు మాట్లాడితే ఏదో జరిగిపోతుందండి, సూపర్ జరుగుతుంది. ప్రభు మాట్లాడుతున్నాడు, మాట్లాడుతూ 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 నీ భర్తని తీసుకొని రానుగానే నాకు భర్త లేడు అన్నది. నిజంగా చెప్పావు, నీకు భర్త లేడు, కానీ ఇప్పుడు నీతో ఉన్నవాడు 5వ వాడు. వెంటనే అర్థమైంది, దేవుడు తాగి ఉన్న చీకటితో మాట్లాడాడు. మేము ఎదురు చూస్తున్న మెస్సయ్యవే నువ్వేనా? గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యని మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయనను మెస్సయ్యా, నన్ను రక్షించేవాడు అని కనుగొందో ఆమె వెలగడం ప్రారంభించిందండి. ఆమె ఏం చేసిందో చెప్పనా? ఊర్లోకి వెళ్ళిపోయింది. ఊర్లోకి వెళ్ళి నేను చేసినవన్నీ చెప్పింది అన్నది ఆమె. ఇది ధైర్యం, దమ్ము ఉండాలండి. మీ భర్త దగ్గరకు, నీ భార్య దగ్గరికి, లేకపోతే నీ అత్తయ్య మామయ్య దగ్గరికి వెళ్ళి నేను చేసినవన్నీ వాక్యంతో దేవుడు మాట్లాడాడు, నాది తప్పు అని చెప్తుందామె అక్కడ. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు, సూపర్గా ఉంది, కానీ వెలుగు ఫలం, వెలుగు అంటే అర్థం ఏంటి అంటే సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యము అందులో ఉన్నాయంట. చాలా కష్టం కదా. నువ్వు వెలిగించబడితే సమస్త విధమైన మంచితనము నీలో కనబడాలి, ఒక్క ఏరియాలో కాదు. దేవుడు అట్లా వెలిగిస్తాడు.
సమస్త విధమైన మంచితనం అండి, మంచితనం మన జీవితంలో వెలిగించబడాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, అబ్రహాము, లోతు ఇద్దరు కలిసి వచ్చారు. అసలు ఎందుకు వచ్చారు? ఒకరోజు ప్రభు అబ్రహాం అలాగా కూర్చుంటే అబ్రహాం పిలిచాడు. చెప్పు ప్రభా, నీకున్న సమస్తాన్ని వదిలిపెట్టి నా దగ్గరికి వచ్చాయి, నీకు వాగ్దాన భూమిని ఇస్తా. ఎప్పుడైతే అబ్రహాం వింటున్నాడో సర్దేశాడండి, అంతానా మొత్తం సర్దేశాడు. నాకు భూములు ఉన్నాయి, పెయ్యలు ఉన్నాయి, ప్యాకప్ సర్దేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఉన్న స్థలమును విడిచిపెట్టి బయటికి రావాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు లంచం తీసుకున్నవాడైతే ప్యాకప్. నీ చుట్టూ ఉన్న మనుషులు నీకు కరెక్ట్గా లేరు అంటే ప్యాకప్. అబ్రహాం వచ్చేసాడుగా, లోతు కూడా వచ్చాడు. ఇప్పుడు అబ్రహాము ఎప్పుడైతే దేవునికి లోబడిపోయాడో వెలిగించబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు మనం వెలిగించబడ్డామండి. చీకటికి మనకి సంబంధం లేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచండి. హల్లెలూయా. 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 ఇప్పుడు అబ్రహాం వెలిగించబడ్డాడు. జాగ్రత్తగా చూడండి. వెలిగించబడితే ఫలం ఏంటంటే సమస్త విధమైన మంచితనం నీలో ఉండాలి. ఎప్పుడు మంచి చెయ్యాలి, నిన్ను కష్టపెట్టినా మంచి చేయాలి, నిన్ను కష్టపెట్టినా మంచి చేయాలి. అది ఫలం అంట, వెలుగు ఫలం అంట. వెలుగు ఫలం ఏంటి? నేను ప్రభునందు ఉన్నాను అంటే దాని ఫలం దేవుడు కోరుకుంటాడు. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలాన్ని కోరుకున్నాడుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనమే అబ్రహాం. దేవుడు నీతో ఒక నిబంధన చేయడానికి నిన్ను పిలుస్తున్నాడు. అది ఉద్యోగ విషయమా, పరిచర్య విషయమా, నీ బిడ్డల విషయమా నాకు తెలీదు. ఈరోజు ఏమండి, మీకు తెలుసు నేను వాక్యం ఎప్పుడు ప్రిపేర్ అవను. నోట్స్ రాసుకుంటే మర్చిపోతా, చెప్పలేను. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నాతో కూడా మాట్లాడుతున్నాడు. నేను అబ్రహాం అయితే దేవుడు నీతో మాట్లాడితే నువ్వు ఉన్న స్థలాన్ని వదిలిపెట్టి రావాలి. అప్పుడు నిబంధన ప్రారంభమవుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ద కవెనెంట్ విల్ స్టార్ట్. ఆ నిబంధన నీతో దేవుడు మొదలు పెట్టాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్న నీవు ఆ నిబంధన స్థిరపరచబడాలి అంటే ఆ వాక్యానికి తగినగా రెస్పాండ్ అవ్వాలి. వినేసి వదిలేయడం కాదు. అబ్రహాం, నీ స్థలాన్ని వదిలిపెట్టి రా అంటే రాకపోతే ఆయన ఏం చేస్తాడు? నాకు ఇక్కడే ఉంటాను, వాగ్దానం కుదరదు, నేను ఇలాగే ఉంటాను, నాకు వాగ్దానం కావాలంటే కుదరదు. హల్లెలూయా. 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రభు కోరుకుంటుంది ఏంటో తెలుసా? లీవ్ రిలేషన్, రాంగ్ రిలేషన్. మరి ఎవరో నీ జీవితంలో ఎంటర్ అయ్యారు, మరి ఏవో వీడియోలు మీ జీవితంలో ఎంటర్ అయ్యాయి. కొత్తగా కోడలు వచ్చింది, ఏవో గొడవలు ఎంటర్ అయిపోయాయి. దేవుడు చెప్తున్నాడు, వదిలే, అన్నీ వదిలే, లేచి నిల్చో, నీతో ఒక నిబంధన చేయబోతున్నాను. నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు ఇక్కడ కొంతమంది అబ్రహాముల్ని చూసుకుంటున్నాడు. ఆయన